కార్తీక మాసంలో ఇదే రోజు వచ్చే జ్వాలా తోరణం గురించి వివరించండి గురుగారు. జ్వాలా తోరణం అనేది దక్షిణాదిలో చాలా ఆలయాల్లో చేస్తారు. ముఖ్యంగా తమిళనాడులో ఇంకా కనపడుతుంది. కొన్ని చోట్ల అక్కడ చూసి మన నగరాల్లోనూ మన రాష్ట్రాల్లో కూడా ఈ జ్వాలా తోరణం అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఈ జ్వాలా తోరణం చేయటానికి ఒక కారణం ఉంది. ఈ కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అంటారు. అంటే త్రిపురాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. 3 పురాలు ఉండేవట. ఈ 3 పురాలకి 3 నాయకులు ఉండేవారు. ఈ 3 కలిసి ప్రజల మీద పడి భీభత్సంగా వాళ్ళందరినీ కూడా బాధ పెడుతూ ఉన్నారు. ప్రజలందరూ వెళ్ళి బ్రహ్మతో మొరబెట్టుకుంటారు. బ్రహ్మ అంటాడు, మరి ఆయన ఇచ్చిన వరమే కాబట్టి వీళ్ళు 3 కూడా ఒక సరళ రేఖతో వస్తే వారిని నారాయణాస్త్రంతో పశుపతి కొడితే అప్పుడే వీళ్ళు నశిస్తారయ్యా, అంతవరకు వీళ్ళు నశించరు అని చెప్తే దానికోసము మహావిష్ణువు ఈ 3 త్రిపురాలు, ఈ 3 పురాల్లోనూ కూడా ఉన్న వాళ్ళని మభ్యపెడుతూ ఒక అవతారాన్ని తీసుకొని ఈ 3 కూడా ఒక త్రాటి మీద తీసుకొచ్చి తనే సారథ్యం వహిస్తే అప్పుడు రుద్రుడు నారాయణాస్త్రంతో ఈ త్రిపురాసురుణ్ణి సంహారం చేశాడు. ఇది చాలా గొప్ప మేలు జరిగింది ప్రజలందరికీ. ఈ మేలంతా కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవటానికి ఏ విధంగా దీపావళి రోజున మనం దీపాలు వెలిగిస్తున్నామో ఆ దీపావళి అమావాస్య తర్వాత 15 రోజులకి కార్తీక పౌర్ణమి రోజున కూడా దీపాలు వెలిగించాలి అని చెప్పేసి మనందరికీ కూడా ఒక నియమాన్ని ఏర్పాటు చేశారు. సరే, మనమైతే దీపాలు వెలిగిస్తాం, కానీ ఈ వృత్తాంతం అంతా గుర్తుండాలి కాబట్టి పెద్ద పెద్ద తాటాకులు కానీ లేదా రెల్లు లాంటి గడ్డి కానీ తీసుకొచ్చి ఆలయం ముందు దాన్ని చక్కగా అలంకరించి దాన్ని ఒక బాణంతో కొట్టి త్రిపుర సంహారం జరిగింది, ఈ నారాయణాస్త్రం మూలాంచి ఇలాంటి మేలు జరిగింది అని చెప్పి కొన్ని ఆలయాల్లో చేస్తారు. కొన్ని చోట్ల భగవంతుడికి ఉత్సవం చేస్తూ ఉంటాం, భగవంతుడికి హోమం చేస్తూ ఉంటాం. అదేవిధంగా భగవంతుడికి కూడా ఏమన్నా దృష్టి లాంటిది కలిగితే అదంతా కూడా నివృత్తి అవ్వాలి అని చెప్పేసి ఆ గాలి గోపురం ఎదురుగుండా ఈ జ్వాలా తోరణాన్ని ఏర్పాటు చేసి ఆ తోరణం కింద కొంతమంది భక్తులు కూడా తిరుగుతూ ఉంటారు. అంటే వాళ్ళ మీద పడకుండా అంత ఒడుపుగా అంత చాకచక్యంగా పరిగెడుతూ అలాంటి బాధలు ప్రపంచంలో జరుగుతున్నాయి. ఇలాంటి అగ్ని అంటే ఈ విధంగా మనకి జ్వలించే అగ్ని లాంటి ప్రశ్నలు అలాంటి సంఘటనలు వచ్చినా కూడా మనం చాకచక్యంగా తప్పించుకోవాలి అన్నట్టుగా ఆ జ్వాలా తోరణాన్ని ఏర్పాటు చేసిన తర్వాత దాని కింద పరిగెట్టడం లేదా దాని చుట్టూ ప్రదక్షిణ చేయటం అనేది మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. జ్వాల అనేది ఎందుకంటే లోపల ఉన్న అగ్ని, దహించే అగ్ని అంత గొప్పగా జ్వాలగా వచ్చినప్పుడు ఆ చుట్టూ ఉన్న కారు చీకట్లన్నింటినీ కూడా తొలగిస్తుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు, మన సామెత చెప్తూ ఉంటారు. అంటే మన జ్ఞానం కలిగిన తర్వాత మనలో వచ్చిన నిష్ణాతమైన బుద్ధితో మనకు సంబంధించిన అన్ని రకాల సమస్యల నుంచి కూడా మనం గట్టెక్కుతాము అన్న అంతర్లీన సూత్రం ఇందులో కనపడుతుంది. అయితే జ్వాలా తోరణాన్ని గుళ్ళోనే వెలిగించాలా? సాధారణంగా గుళ్ళల్లో, ఎందుకంటే మీకు చాలా ఆరుబయలు వెలిగించాలి. మనం చాలామంది ఏంటంటే ఉత్సాహంతో ఇంటి నిండా దీపాలు పెడతాం. ఆ దీపాలు పెట్టిన తర్వాత మనకే ఇబ్బంది, ఆ నూనెంతా పడుతుంది, వెలుగుతుంది. ఒకవేళ అంటుకున్నా కూడా అగ్ని సంబంధించిన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ఉత్సవాలు, ఈ లక్షవత్తుల నోము లాంటివి లేదా జ్వాలాతోరణం లాంటివి లేదా ఈ సహస్ర దీపాలు లేకపోతే అంతకు మించి దీపాలు పెట్టుకోవాల్సిన సందర్భం వస్తే మీకు ఓపెన్ ఎయిర్ ఉండాలి, ఓపెన్ ప్లేస్ ఉండాలి. ఇంటికన్నా గుడి పదిలం అంటారు. అందుకే కాబట్టి గుడిలో ఏర్పాటు చేస్తే మీ ఒక్కరే కాకుండా 10 కుటుంబాలు వస్తాయి, 20 కుటుంబాలు వస్తాయి. వాళ్ళందరికీ కూడా ఆనందం కలుగుతుంది, వాళ్ళందరికీ కూడా భక్తి కలుగుతుంది. కాబట్టి ఇలాంటి ఉత్సవాలన్నీ కూడా ఇంట్లో కాకుండా గుళ్ళల్లోనే ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సమంజసం.